ఈ రోజు నుంచే మా ఆటో డ్రైవర్ల జీవితాలు, అలాగే ట్యాక్సీ డ్రైవర్ అన్న జీవితాలు నాశనం అయ్యే రోజు కూడా ఈ రోజు నుంచి మా ఆటో డ్రైవర్ అన్న ట్యాక్సీ డ్రైవర్ అన్న చింతించే రోజు ఈ రోజు నుంచే మా ఆటో డ్రైవర్ అన్న ట్యాక్సీ డ్రైవర్ అన్న బాధపడేది కూడా ఈ రోజు నుంచే మా ఆటో డ్రైవర్ అన్న ట్యాక్సీ డ్రైవర్ అన్న ఎలాగ నా భార్య పిల్లల్ని పోషించుకోవాలి, ఎలాగ నా తల్లిదండ్రుల్ని చూసుకోవాలి, ఎలాగ నేను ఇంటి అద్దె కట్టాలి, ఎలాగ నేను కరెంట్ బిల్లు కట్టాలి, ఎలాగ నేను ఇంటికి కావాల్సిన సరుకులు తీసుకురావాలి, ఏ విధంగా నేను బతకాలనా చావాలనా. ప్రభుత్వం వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చేకి మాత్రం ఫ్రీ బస్సులని అనౌన్స్ చేసింది. నేను ఎలాగ బతకాలి దేవుడా అని మా ఆటో డ్రైవర్ అన్న చింతించే రోజు. మా ట్యాక్సీ డ్రైవర్ అన్న ఎలాగ బతకాలనా చావాలనా, ఎలాగా అనుకుంటూ మా డ్రైవర్ అన్నలు చింతిస్తున్నారు. మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేకి మాత్రం సూపర్ 6 హామీలలో ఫ్రీ బస్సు కూడా ఒక హామీ. మళ్ళీ పెద్దలకి తెలిసి ఉండాలి, రాజకీయ నాయకులకి తెలిసి ఉండాలి, ఫ్రీ బస్సులు వదిలిన కారణంతో పక్కల రాష్ట్రాల్లో ఎంతమంది ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లు పురుగుల మందు తాగి చనిపోయారు, ఎంతమంది ఊరేసుకొని చనిపోయారనే విషయం మీకు తెలిసి ఉండాలి. తెలిసి ఉంటుంది కూడా మీకు. కానీ మీకు కావాల్సింది మీ పార్టీ అధికారంలో రావాలి. ప్రజలు ఎలాగ పోయినా మీకు సంబంధం లేదు. ఒక్కసారి ఆటో డ్రైవర్ గురించి, ట్యాక్సీ డ్రైవర్ గురించి ఆలోచించాల్సింది. బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు సార్. మీరు వస్తే మా జాబులన్నీ పోతున్నాయి కదా సార్, మేము ఉపాధి కోల్పోతున్నాం కదా సార్, మేము పిల్ల జల్లలంతా రోడ్డు మీద పడుతున్నాం కదా సార్, మా పిల్లల కాడి నోటి కూడు లాగేసుకుంటున్నారు కదా సార్, ఎలాగ తినాలి సార్, ఎలాగ బతకాలి సార్, చెప్పండి సార్, ఎలాగ బతకాలి. ఆటో డ్రైవర్ అన్నల పరిస్థితి ఆలోచిస్తూ ఉంటేనే భయంగా ఉంది సార్. ఎలాగ ఈఎంఐలు కట్టుకోవాలి సార్. ట్యాక్సీ డ్రైవర్లు లక్షలు పెట్టి బండ్లు తెచ్చుకుంటారు సార్. ఆ ఈఎంఐలన్నీ ఎలా కట్టుకోవాలా సార్. మళ్ళీ మీరు ఏదన్నా ఆటో డ్రైవర్ల గురించి, ట్యాక్సీ డ్రైవర్ల గురించి ఆలోచిస్తున్నారా? భారతదేశంలో ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో యూనియన్లు మీరు గిన ఫ్రీ బస్సులు వదిలితే చాలా నష్టపోతారు ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లు అని చెప్తా ఉన్నా మీరు వీళ్ళ గురించి ఆలోచించారా? వీళ్ళకి ఏదన్నా వేరే పరిష్కారం చూపెట్టాలనుకుంటున్నారా లేదా? సార్ ఇప్పుడు కూడా రిక్వెస్ట్ చేస్తున్నది, ఆటో డ్రైవర్లకి, ట్యాక్సీ డ్రైవర్లకి, అందరు డ్రైవర్లకి న్యాయం చేయండి సార్, అన్యాయం చేయొద్దండి సార్. మీరు వస్తే జాబులు వస్తాయన్నారు కదా సార్, మా జాబులు లాక్కుంటున్నారేం సార్? మా పిల్లల మా కాడి నోటి దగ్గర కూడు లాగేసుకుంటున్నారు కదా సార్. ఆలోచించండి సార్. ఒక సగటు ఆటో డ్రైవరు ఎలాగ వాళ్ళ భార్య పిల్లల్ని పోషించుకోవాలా సార్, ఎలాగ ఇంటి అద్దెలు కట్టుకోవాలా సార్, ఎలాగ కరెంటు బిల్లులు తెచ్చుకోవాలి, ఇంటికి సరుకులు ఏ విధంగా తెచ్చుకోవాలి సార్. ఫస్టే పెరిగిన డీజిల్ పెట్రోల్ ధరలకు బండిలో వేసుకొని సరైన కిరాయిలు లేక చాలా ఇబ్బంది పడుతూ కిరాయిలు తిప్పుకుంటున్నాం వచ్చి రాని డబ్బులతో. మళ్ళీ ఇటువంటి సమయంలో మీరు వదిలి మమ్మల్ని ఇంకా నష్టపరుస్తారా సార్? కొద్దిగా ఆలోచించండి సార్. మా గురించి ఆలోచించండి సార్, మా డ్రైవర్ల గురించి ఆలోచించండి. మీరు గిన ఆలోచించకుండా డ్రైవర్లకు గిన న్యాయం చేయకపోతే రాబోయే రోజుల్లో మేమందరం కూడా ఒక నిర్ణయం తీసుకొని చలో రాజధాని అని వస్తాం.